అటే. బాబు చచ్చిపోయాడమ్మా. అమ్మ రూపా, ఎలా వెళుతున్నావో అలా మాత్రం రావద్దమ్మా. జాగ్రత్తమ్మా. అలాగే నాన్న. నా బంగారు తల్లి పుట్టినప్పటి నుంచి నన్ను ఈ ఇంటిని వదిలి ఎప్పుడు ఇంతకాలం ఉండింది లేదు. కానీ ఫస్ట్ టైం ఇలా. అంతా రాజుగాడి వల్లే తమ్ముడు. మన ఇంటిని కావాలనే మనకి కాకుండా చేసి వాళ్ళ సొంతం చేసుకున్నారు. మన రూపని మనంతట మనమే దూరంగా పంపించేలా చేశారు. అందుకే ఇప్పుడు వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. దేవుడు ఉన్నాడు తమ్ముడు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించక మానడు. మమ్మీ, అంటే మనం చేసిన తప్పులు కూడా శిక్షిస్తాడా మమ్మీ? నువ్వు నీ చాదస్తాం. అదేంటి చంద్ర, రూప ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఉంటుంది. అయినా నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావు. నేను బయలుదేరుతుంటే రూపే ఫోన్ చేసి మనం ఎవరూ ఎయిర్పోర్ట్కి రావడానికి వీల్లేదని వెహికల్ పంపిస్తే చాలని చెప్పింది. అందుకే డ్రైవర్కి చెప్పి వెహికల్ని పంపించాను. ఈ పాటికి మన రూపాయి ఈ నేల మీద అడుగు పెట్టుంటుందన్నయ్య. మమ్మీ, కాఫీ తీసుకోండి బావగారు. అమ్మ సుమా, రూప ఇంతకాలం అక్కడ ఎలాంటి ఫుడ్ తిందో ఏంటో. తనకిష్టమైన వంటలన్నీ సిద్ధం చేయించండి. ఆ పని మీదే ఉన్నాను బావగారు. చంద్ర, అన్నయ్య, రూప రూమ్ రెడీ చేయించారా? చేయించాను పెదనాన్న. తనకిష్టమైన పెయింటింగ్ కూడా వేయించాను.